డియర్ స్టూడెంట్స్, మనం సౌండ్ అనే లెసన్ చెప్పుకుంటున్నాం. దీంట్లో పార్ట్ 1, పార్ట్ 2 అయిపోయినాయి. ఇప్పుడు మనం పార్ట్ 3 చెప్పుకుందాం. ఇందులో యాంప్లిట్యూడ్ అంటే ఏంటో నేను మీకు చెప్పాలి. యాంప్లిట్యూడ్ అంటే ఏంటో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక వేవ్ అన్నమాట. నేను ఇప్పుడు ఇలా గీస్తున్న వేవ్ని, ఇది కదా వేవ్. అలానే ఇంకొక వేవ్ ఈ పక్కన గీస్తాను, అది కూడా అబ్జర్వ్ చేయండి. ఇది ఇంకొక వేవ్. ఇప్పుడు ఇక్కడ ఉండే వేవ్ ఫస్ట్ వేవ్ కదా ఇది. ఇక్కడ ఉండే పార్టికల్, అది మీన్ పొజిషన్ లో ఉండే పార్టికల్ పైకి ఇంత దూరం వెళ్తుంది, కరెక్టేనా? అదే ఇక్కడ ఉండే పార్టికల్ క్రిందికి అంతే దూరం వెళ్తుంది. అంటే పైకి ఎంత దూరం వెళ్ళిందో క్రిందికి కూడా అంతే దూరం వెళ్తుంది. ఈ మీన్ పొజిషన్ నుంచి ఎంత మ్యాక్సిమం వెళ్ళిందో అదే యాంప్లిట్యూడ్ అంటే ఈ డిస్టెన్సే యాంప్లిట్యూడ్. మరి ఈ వేవ్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీన్ పొజిషన్ ఉంటే చూడు, యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంది. అదే అంటే మీన్ పొజిషన్ నుంచి అది ఎంత దూరం అయితే వెళ్తుందో అదే యాంప్లిట్యూడ్. మరి ఫస్ట్ వేవ్ కు యాంప్లిట్యూడ్ ఎక్కువ, రెండో వేవ్ కు యాంప్లిట్యూడ్ ఎక్కువ అని అడిగితే మిమ్మల్ని సెకండ్ వేవ్ కే యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంది అని చెప్పాలి. సో యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? మీన్ పొజిషన్ నుంచి ఒక పార్టికల్ ఎంత మ్యాక్సిమం దూరం అయితే వెళ్ళిందో అదే దాని యాంప్లిట్యూడ్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది మీన్ పొజిషన్. అంటే మీన్ పొజిషన్ అంటే మధ్యమ స్థానము, అటైనా కావచ్చు ఇటైనా కావచ్చు. ఎంత మ్యాక్సిమం వెళ్ళగలిగిందో అదే యాంప్లిట్యూడ్ అనమాట. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ కే యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంది. దీన్ని జనరల్ గా ఏ లెటర్ తో రిప్రజెంట్ చేస్తారంటే ఏ. ఓకేనా? యాంప్లిట్యూడ్ ని ఏ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తారు. నార్మల్ గా అయితే దీనికి యూనిట్స్ ఏంటి అంటే మీటర్స్, ఎందుకంటే డిస్టెన్స్ కదా. ఇక్కడ సౌండ్ వేవ్ లో అయితే దానికి డెన్సిటీ కానీ ప్రెజర్, వాటికి ఏ యూనిట్స్ అయితే ఉంటాయో యాంప్లిట్యూడ్ కూడా అవే యూనిట్స్ అన్నమాట. సో అలా గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ లౌడ్నెస్ అంటే బిగ్గరగా వచ్చేటువంటి ధ్వని అనమాట. నేను చిన్నగా మాట్లాడుతున్నాను అనుకో, నా లౌడ్నెస్ తక్కువ ఉన్నట్టు. అదే నేను పెద్దగా అరుస్తున్నాను అనుకో, అప్పుడు నా లౌడ్నెస్ ఎక్కువ అయినట్టు అనమాట. ఓకేనా? లౌడ్నెస్ ఆర్ సాఫ్ట్నెస్ అంటే పెద్దగా మాట్లాడటం లేదా చిన్నగా మాట్లాడటం, లేదా పెద్ద సౌండ్ చిన్న సౌండ్. ఆఫ్ ఎ సౌండ్ ఈజ్ డిటర్మైన్డ్ బేసికలీ బై ఇట్స్ యాంప్లిట్యూడ్. లౌడ్నెస్ అనేది యాంప్లిట్యూడ్ మీద డిపెండ్ అవుతుంది. అది కూడా నేను మీకు ఇప్పుడే చూపిస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక సౌండ్ వేవ్ కదా, చూడండి దీని యాంప్లిట్యూడ్ ఇలా ఉంది, అది వేవ్. ఇంకొక వేవ్ ఇక్కడ చూపిస్తాను నేను, ఇది వేవ్. చూడు యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు మిమ్మల్ని అడిగారు అనుకో, ఫస్ట్ వేవ్ కి యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉందా సెకండ్ వేవ్ కి ఎక్కువ ఉందా అంటే రెండో వేవ్ కే యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంది. సో రెండో వేవ్ కే లౌడ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఇదే బిగ్గర్ ధ్వని, ఇదేమో సాఫ్ట్ సౌండ్. తేడా అర్థమైంది కదా? ఓకే. నెక్స్ట్, ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ సౌండ్ వేవ్ డిపెండ్స్ అపాన్ ది ఫోర్స్ విత్ విచ్ an object is made to vibrate. If we strike a table lightly, నువ్వేం చేసావంటే ఒక చిన్న ఇనుప చువ్వ తీసుకొని ఒక టేబుల్ని నెమ్మదిగా తట్టావనుకో, ఒక ఇనప టేబుల్ని, అప్పుడు అది నెమ్మదిగా వైబ్రేట్ అవుతుంది. దాని యాంప్లిట్యూడ్ కూడా తక్కువే ఉంటుంది, వచ్చే సౌండ్ యొక్క లౌడ్నెస్ కూడా తక్కువే ఉంటుంది. కరెక్టేనా? అలా దానికి ఎనర్జీ కూడా తక్కువే, ఎందుకంటే నువ్వు చిన్నగా తట్టావు కదా. అలా కాకుండా నువ్వు ఆ ఇనప చువ్వతోటి టేబుల్ని గట్టిగా హిట్ చేసావనుకో, కొట్టావనుకో, అప్పుడు యాంప్లిట్యూడ్ ఎక్కువ వస్తుంది, వేవ్ బయటకు వస్తుంది కదా, దాని యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటుంది, అందువల్ల లౌడ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అట్లాంటి వేవ్కు ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో లౌడ్నెస్ అనేది
దేని మీద డిపెండ్ అవుతుందంటే యాంప్లిట్యూడ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? ఏ సౌండ్ వేవ్ స్ప్రెడ్స్ అవుట్ ఫ్రమ్ ఇట్స్ సోర్స్. ఎక్కడైనా సరే ధ్వని ఎక్కడైతే ఉత్పత్తి అయిందో అక్కడి నుంచి ముందుకు వెళ్తుంది ధ్వని. అక్కడే ఉండదు. ఎక్కడ ఉత్పత్తి అయిందో అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతుంది అన్ని వైపులకి. As it moves away from the source, its amplitude as well as its loudness decreases. ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. ఇక్కడ ఉత్పత్తి అయింది ధ్వని. ధ్వని తరంగం ఇలా వచ్చింది. రాను చూసావా చిన్నదైపోతున్నది. అంటే దాని లౌడ్నెస్ తగ్గిపోయి ఎవరైనా ఇక్కడ పి దగ్గర నిల్చొని ఉన్నాడు అనుకో వాడికి చాలా పెద్ద సౌండ్ వస్తుంది. క్యూ దగ్గర ఇంకొకటి ఉన్నాడు అనుకో వాడికి చిన్న సౌండ్ రావచ్చు, అసలు వినపడకపోవచ్చు కూడా. ఎందుకంటే దాని లౌడ్నెస్ అనేది క్రమంగా తగ్గిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి లౌడ్ సౌండ్ సాఫ్ట్ సౌండ్ ఎలా ఉంటాయో. ఇదేమో సాఫ్ట్ సౌండ్, ఎందుకని ఇక్కడ చూడండి యాంప్లిట్యూడ్ తక్కువ ఉంది. ఇదేమో లౌడర్ సౌండ్, బిగ్గర ధ్వని, ఎందుకంటే యాంప్లిట్యూడ్ చూడండి ఎక్కువ ఉంది. యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటేనేమో బిగ్గర ధ్వని, లౌడర్ సౌండ్. యాంప్లిట్యూడ్ తక్కువ ఉంటే సాఫ్ట్ సౌండ్. తేడా అర్థమైంది కదా మీకు? నెక్స్ట్, క్వాలిటీ ఆఫ్ సౌండ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం పిచ్ అనేది నేర్చుకున్నాం ఫస్ట్. అంటే ఇంతకు ముందు చెప్పాను నేను, పిచ్ అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి బజింగ్ ఆఫ్ ఏ బీ అంటే తేనెటీగా జూంకారం ఉంటుంది చూసావా, దాన్ని బజింగ్ అంటారు. బజింగ్ ఆఫ్ ఏ బీ అంటే తేనెటీగా చేసేటువంటి సౌండ్. ఓకేనా? అది బజింగ్ ఆఫ్ ఏ బీ అంటే. రోరింగ్ ఆఫ్ ఏ లైన్, రోరింగ్ ఆఫ్ ఏ లైన్ అంటే ఒక సింహము గర్జించడం. ఈ రెండిట్లో దేనికి పిచ్ ఎక్కువ? పిఐటిసిహెచ్, పిచ్ అనేది ఫ్రీక్వెన్సీ మీద కదా డిపెండ్ అయ్యేది. ఈ బజింగ్ ఆఫ్ ఏ బీ తేనెటీగా చేసే సౌండ్కే పిచ్ ఎక్కువ ఉంటుంది రోరింగ్ ఆఫ్ ఏ లైన్ కంటే కూడా. మరి రోరింగ్ ఆఫ్ ఏ లైన్కి ఏమి ఎక్కువ ఉంటుంది? లౌడ్నెస్ ఎక్కువ, బిగ్గర ధ్వనిది. సో మొదటి ధ్వనికి ఏమో పిచ్ ఎక్కువ, లౌడ్నెస్ తక్కువ. రెండో సౌండ్కి ఏమో పిచ్ తక్కువ, లౌడ్నెస్ ఎక్కువ. గమనించారు తేడా? మగవాళ్ళు చేసే ధ్వని కంటే ఆడవాళ్ళు చేసేటువంటి మాట్లాడేటప్పుడు వచ్చే సౌండ్కి పిచ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ కాబట్టి. ఓకేనా? మరి క్వాలిటీ ఆఫ్ సౌండ్ అంటే ఏంటి? క్వాలిటీ ఆఫ్ సౌండ్ అంటే రెండు సౌండ్స్ వస్తున్నాయి, రెండు సౌండ్స్కు కూడా ఒకే పిచ్ ఉంది. పిచ్ అంటే ఫ్రీక్వెన్సీ మీదనే కదా డిపెండ్ అయ్యేది. నెక్స్ట్ రెండిటికి కూడా ఒకే లౌడ్నెస్ కూడా ఉంది. కానీ ఆ సౌండ్ వేరుగా ఈ సౌండ్ వేరుగా చెప్పేటువంటి ఇంకొక ప్రాపర్టీ ఒకటి ఉంది, అదే క్వాలిటీ ఆఫ్ సౌండ్ అంటే. కాబట్టి క్వాలిటీ అంటే ఏంటంటే రెండు సౌండ్స్కి ఒకే పిచ్చి ఒకే లౌడ్నెస్ ఉన్నా కూడా ఆ రెండిటిని వేరువేరుగా గుర్తించగలిగేటువంటి ఇంకొక లక్షణం ఏదైతే ఉందో దాన్ని క్వాలిటీ ఆఫ్ సౌండ్ అంటారు. ది సౌండ్ విచ్ ఈజ్ మోర్ ప్లజెంట్ ఈజ్ సెడ్ టు బి ఆఫ్ రిచ్ క్వాలిటీ. మనకు వినటానికి ఇంపుగా ఉందనుకోండి, అలాంటి సౌండ్ రిచ్ క్వాలిటీ ఉన్నట్టు. అలా కాకుండా మనకు వినటానికి ఇంపుగా లేదనుకోండి, దానికి పూర్ క్వాలిటీ ఉన్నట్టు. ఏ సౌండ్ ఆఫ్ సింగిల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ ఏ టోన్. ఒకే ఫ్రీక్వెన్సీతో వచ్చేటువంటి సౌండ్ని టోన్ అంటారు. ఇప్పుడు నా గొంతు మీకు వినపడుతున్నది కదా, నా గొంతు ఒకే ఫ్రీక్వెన్సీతో వస్తున్నది. సో నేను చేసే ధ్వనిని టోన్ అనాలి, నా టోన్. అది టోన్ అంటే. అట్లా కాకుండా ది సౌండ్ విచ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ఏ మిక్స్చర్ ఆఫ్ సెవరల్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ కాల్డ్ ఏ నోట్. మరి నోట్ అంటే ఏంటి? అనేక ఫ్రీక్వెన్సీలు ఉన్నటువంటి ధ్వనులు కలిసి మనకు వినిపిస్తే దాన్ని నోట్ అంటారు. ఉదాహరణకు ఆర్కెస్ట్రా వాళ్ళు, లేకపోతే నువ్వు టేప్ రికార్డర్ పెట్టుకొని ఒక సాంగ్ వింటున్నావు అనుకో, అప్పుడు నీకు వినిపించేది టోన్ కాదు, ఒక నోట్. ఎందుకంటే దాంట్లో చాలా వాయిద్యాలు ఉంటాయి, చాలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ నుంచి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీతో సౌండ్ వస్తుంది.
మరి అలాంటప్పుడు నువ్వు టేప్ రికార్డర్ పెట్టుకుంటే నీకు అనేక ఫ్రీక్వెన్సీస్ వినిపిస్తాయి కాబట్టి అది నోట్. నేను మాట్లాడుతుంటే మీకు వచ్చేది ఒకే ఫ్రీక్వెన్సీ కాబట్టి అది టోన్. ఈ నోట్ అనేది వినటానికి ఇంపుగా ఉంటుంది. నాయిస్ ఈజ్ అన్‌ప్లెజెంట్ టు ఇయర్. నాయిస్ అంటే ఏంటో తెలిసిన కర్ణ కఠోరంగా ఉంటుంది. చూసారా, చప్పుడు అంటారు తెలుగులో. చప్పుడు చేయబాక అంటుంటారు. క్లాస్ రూమ్ లో పిల్లలు గోల చేస్తుంటారు చూసారా, దట్ ఈస్ నాయిస్. చప్పుడు తెలుగులో. అది వినటానికి అన్‌ప్లెజెంట్ గా ఉంటుంది, తలనొప్పి కూడా వస్తుంది. మ్యూజిక్ ఈజ్ ప్లెజెంట్ టు హియర్. మ్యూజిక్ అనేది మాత్రం బాగుంటుంది, ఇనబుద్ధి అవుతుంది. అండ్ ఈజ్ ఆఫ్ రిచ్ క్వాలిటీ. దీనికి రిచ్ క్వాలిటీ ఉంటుంది మ్యూజిక్ కు. నాయిస్ కు పూర్ క్వాలిటీ ఉంటుంది అనమాట. తేడా గమనించారా? సో మీకు టోన్ అంటే నోట్ అంటే తేడా తెలిసిపోయింది. ఒకే ఫ్రీక్వెన్సీ ఉంటే టోన్, చాలా ఫ్రీక్వెన్సీస్ కలిసిపోయి ఉంటే నోట్. వినటానికి ఇంపుగా ఉంటే దాన్ని మ్యూజికల్ నోట్. వినటానికి కర్ణ కఠోరంగా ఉంటే నాయిస్. అన్‌ప్లెజెంట్ అంటే అదే. మరి ఓకే, ఇప్పుడు మనం నేర్చుకున్న దాంట్లో 2-3 క్వశ్చన్స్. విచ్ వేవ్ ప్రాపర్టీ డిటర్మైన్స్ లౌడ్నెస్. లౌడ్నెస్ ని ఏది నిర్ణయిస్తుంది? యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటే లౌడ్నెస్ కూడా ఎక్కువ. సింహము గర్జించేటువంటి సౌండ్ కి యాంప్లిట్యూడ్ ఎక్కువ, సో లౌడ్నెస్ కూడా ఎక్కువే. పిచ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఫ్రీక్వెన్సీ మీద. బజింగ్ ఆఫ్ ఏ బీకి ఎక్కువ పిచ్ ఉంటుంది రోరింగ్ ఆఫ్ ఏ లైన్ కంటే కూడా. ఓకేనా? నెక్స్ట్, గెస్ విచ్ సౌండ్ హ్యాస్ ఏ హయ్యర్ పిచ్, గిటార్ ఆర్ కార్ హార్న్. గిటార్ కి పిచ్ ఎక్కువ, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ కాబట్టి. కార్ హార్న్ కి పిచ్ తక్కువ, కాకపోతే లౌడ్నెస్ ఎక్కువ, చాలా దూరం వినిపిస్తుంది కార్ హార్న్. తేడా అది. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ సౌండ్. ఒక చోట వచ్చిన సౌండ్ అక్కడే ఉండదు కదా. ఇక్కడ ప్రొడ్యూస్ అయిందనుకో సౌండ్, ఆ సౌండ్ వేవ్ ముందుకెళ్ళిపోతుంటుంది స్పీడ్గా. 1 సెకండ్లో అది ఎంత డిస్టెన్స్ అయితే వెళ్ళిందో అదే స్పీడ్ ఆఫ్ సౌండ్. స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటే ఏంటి అంటే 1 సెకండ్లో సౌండ్ వేవ్ ఎంత దూరం అయితే వెళ్ళిందో అదే దాని స్పీడ్. సో ది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది సౌండ్ వేవ్ ఇన్ 1 సెకండ్ ఈజ్ కాల్డ్ ఇట్స్ స్పీడ్. మరి ఇది ఆవర్తన కాలం అంటే టీ కదూ. లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్. వేవ్ లెంగ్త్ అంటే ఏంటి? ఒక వేవ్ యొక్క లెంగ్తే వేవ్ లెంగ్త్. ఇది ఒక వేవ్, దాని లెంగ్తే వేవ్ లెంగ్త్. ఒక వేవ్ రావటానికి ఎంత టైం పడుతుంది? టీ టైం పడుతుంది. టీ అంటే టైం పీరియడ్. అప్పుడు స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం కదా. మీకు మ్యాథమెటిక్స్ లో వచ్చింది అదే కదా. ఎంత డిస్టెన్స్ వచ్చింది? లాంబ్డా బై టైం ఎంత? టీ. సో వీక్ ఫార్ములా ఏంటి? లాంబ్డా బై టీ. ఎలా చెప్తున్నానో జాగ్రత్తగా గమనించండి. వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం అని మీ అందరికీ తెలుసు. డిస్టెన్స్ అంటే ఇది ఒక వేవ్ యొక్క లెంగ్తే దాని డిస్టెన్స్. అది రావడానికి ఎంత టైం పట్టింది? టీ టైం. సో ఇలా రాసేసా నేను. V ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై టీ. లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్, టీ అంటే టైం పీరియడ్. మరి ఇప్పుడు నెక్స్ట్, V ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై టీ అని వచ్చింది కదా. మీకు 1/t అంటే ఫ్రీక్వెన్సీ అని తెలుసు. సో నేను ఇక్కడ 1/tకి బదులు n రాసేస్తున్నా. అప్పుడు V ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అని వచ్చిందనమాట. దీన్ని న్యూ లాంబ్డా అని కూడా రాసుకోవచ్చు. సో ఇదేంటి అంటే, ఉండండి సరిగా రాయలేదు. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. V ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. దీంట్లో V అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్, n అంటే ఫ్రీక్వెన్సీ, లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్. ఈ ఫ్రీక్వెన్సీని n అని రాయొచ్చు, న్యూ అని కూడా రాయొచ్చు, ఇట్లా న్యూ. కాబట్టి ఈ ఫార్ములా ఏంటి? వెలాసిటీ అంటే స్పీడ్, స్పీడ్ అన్న వెలాసిటీ అన్న రెండు ఒకటేలే, ఈజ్ ఈక్వల్ వేవ్ లెంగ్త్ లాంబ్డా ఇంటూ ఫ్రీక్వెన్సీ. ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. మరి సార్ దేనికి స్పీడ్ ఎక్కువ అంటే, ది స్పీడ్ ఆఫ్ సౌండ్ రిమైన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఫర్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ఏ గివెన్ మీడియం. ఒక మీడియంలో అంటే నీళ్లు ఉన్నాయనుకోండి, అన్ని ఫ్రీక్వెన్సీస్ ఒకే స్పీడ్తో వెళ్తాయి. ఒక మీడియంలో సౌండ్ ఒకే స్పీడ్తో వెళ్తుంది, ఇంకొక మీడియంలో ఇంకొక స్పీడ్తో వెళ్తుంది. అది ఇక్కడ పాయింట్. నెక్స్ట్, ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చినాడు చూడండి. ఏంటిది? ఓకే, ఇవన్నీ నేను చెప్పేశాను మీకు క్వశ్చన్స్.
ఈ స్పీడ్ ఆఫ్ సౌండ్ గురించి కూడా చెప్పానమాట. నెక్స్ట్ ఈ స్పీడ్ ఆఫ్ సౌండ్ మీద చిన్న ప్రాబ్లం ఒకటి ఉంది. ఏ సౌండ్ వేవ్ హ్యాస్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 కిలోహెర్ట్జ్ and wavelength 35 centimeters. How long will it take to travel 1.5 kilometer? ఇది ఒక చిన్న ప్రాబ్లం మనకి ఇచ్చాడు. ప్రాబ్లమ్స్ చేయటం అనేది బాగా అలవాటు చేసుకోవాలి ఫిజిక్స్లో. ఎందుకంటే ఫిజిక్స్ అంటేనే ప్రాబ్లమ్స్. కాబట్టి ఎవరైతే ప్రాబ్లమ్స్ బాగా చేస్తారో వాళ్లకు ఫిజిక్స్ వచ్చినట్టు లెక్క. ఇప్పుడు మనకు ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు? న్యూ ఈజ్ ఈక్వల్ టు 2 కిలో హెర్ట్జ్. కిలో అనుంటే 1000, సో 2000 హెడ్జ్. కిలో హెడ్జ్ని నేను హెడ్జ్లోకి మార్చుకున్నాను అంటే 1000 చేత మల్టిప్లై చేస్తే సరిపోయింది. తర్వాత నెక్స్ట్ వేవ్ లెంగ్త్ ఎంత ఇచ్చాడు? లాంబ్డా 35 cm. దీన్ని మీటర్స్లోకి మార్చుకోవాలంటే బై 100 వేయాలి, అప్పుడు 0.35 మీటర్స్. ఇప్పుడు మన దగ్గర ఫ్రీక్వెన్సీ ఉంది, వేవ్ లెంగ్త్ ఉంది, అప్పుడు దాని వెలాసిటీ కనుక్కోగలం మనం. న్యూ లాంబ్డా, అంతేగా? న్యూ లాంబ్డా. మరి న్యూ లాంబ్డా అంటే 2000 ఇంటూ 0.35. అప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే 700 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ వచ్చేసింది. నెక్స్ట్ టైం కనుక్కోమంటున్నాడు. ఆ సౌండ్ వేవ్ అట 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది అని టైం కనుక్కోమంటున్నాడు. దానికోసం నువ్వేం చేస్తావంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు విటి అనే ఫార్ములా వేయి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు విటి అనేది మ్యాథ్స్లో వచ్చింది మనకి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు విటి అనే ఫార్ములా వేస్తున్నా నేను. ఎస్ అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. మరి టైం కావాలంటే ఈ విని రప్పించండి, డిస్టెన్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్ అంటే ఇక్కడ నేను ఎస్ అనుకున్నాను, వీడు డి అనుకున్నాడు. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే 1.5 కిలోమీటర్ కదా, దాన్ని మీటర్స్లోకి మార్చుకుంటే 1.5 ఇంటూ 1000 మీటర్స్. కిలోమీటర్స్లో ఉండకూడదు, మీటర్స్లోనే ఉండాలి. ఎంకేఎస్ అంటే అదే కదా, మీటర్, కిలోగ్రామ్, సెకండ్. అవి మెజర్మెంట్స్. బై వెలాసిటీ ఇప్పుడే కనుక్కున్నావుగా 700. అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 2.1 సెకండ్స్. అంటే 1.5 కిలోమీటర్ వెళ్ళటానికి ఎంత టైం పడుతుందంటే 2.1 సెకండ్స్లో వెళ్ళిపోతుంది సౌండ్. ఎందుకంటే చాలా ఫాస్ట్ కదా సౌండ్, అందుకని 2.1 సెకండ్స్లోనే 1.5 కిలోమీటర్ వెళ్ళిపోతుంది అనమాట. అదే లైట్ అయితే ఇంకా దాని స్పీడ్ ఇన్కంపారబుల్, చాలా స్పీడ్ వెళ్తుంది లైట్. సౌండ్ కంటే చాలా స్పీడ్ లైట్. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయి ఇక్కడ? కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నాడు, అవి చూద్దాం ఇప్పుడు. వాట్ ఆర్ వేవ్ లెంగ్త్, ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్ అండ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ సౌండ్ వేవ్? మీకు తెలుసు కదా, వేవ్ లెంగ్త్ అంటే ఒక వేవ్ యొక్క లెంగ్త్ని వేవ్ లెంగ్త్ అంటారు. లేకపోతే రెండు కంప్రెషన్స్ మధ్య ఉండే లెంగ్త్, లేకపోతే రెండు రేర్ ఫ్యాక్షన్స్ మధ్య ఉండే లెంగ్త్ కూడా వేవ్ లెంగ్త్. అయితే కాన్సిక్యూటివ్, ప్రక్క ప్రక్కనే ఉన్నా అని చెప్పాలి. అలానే రెండు క్రస్ట్ల మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుందో అదే వేవ్ లెంగ్త్, లేదా రెండు ట్రఫ్ల మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుందో అదే వేవ్ లెంగ్త్. కాన్సిక్యూటివ్ క్రష్ అని చెప్పాలి, ప్రక్క ప్రక్కనే ఉన్నా అని. ఓకే, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ అంటే ఒక సెకండ్లో ఎన్ని వైబ్రేషన్స్ చేసిందో అదే ఫ్రీక్వెన్సీ. ఒక సెకండ్లో 100 సార్లు వైబ్రేట్ అయిందనుకో ఒక బాడీ, దాని ఫ్రీక్వెన్సీ 100. 150 సార్లు వైబ్రేట్ అయితే దాని ఫ్రీక్వెన్సీ 150, అలా చెప్పాలి. నెక్స్ట్ టైం పీరియడ్ అంటే ఒక ఆసులేషన్ చేయటానికి ఎంత టైం పడుతుందో అదే టైం పీరియడ్. ఒక ఆసులేషన్ చేయటం అంటే ఏంటి? నేను మీకు చెప్పేటప్పుడు ఇలా చెప్పా, ఒక సింపుల్ పెండులం. ఇది ఒక రిజిడ్ సపోర్టు, ఇది ఒక దారము, ఇది ఒక బాబు లోహపు గోళము. అది ఈ ప్రక్క నుంచి మరలా ఆ ప్రక్కకెళ్ళి మరలా ఈ ప్రక్కకే వస్తే, అంటే ఏ నుంచి పోయి బి వరకు వెళ్ళి మళ్ళీ ఏకే వస్తే అది ఆసులేషన్.
ఒక ఆసులేషన్ చేయటానికి ఎంత టైం అయితే పడుతుందో అదే టైం పీరియడ్ అంటే. ఓకేనా? ఇంకా యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? నేను మీకు చెప్పాను కదా యాంప్లిట్యూడ్ అంటే ఏంటి. ఇలా ఒక వేవ్ ఉంటే మీన్ పొజిషన్ నుంచి అది పొందినటువంటి గరిష్ట స్థానభ్రంశాన్ని మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ మీన్ పొజిషన్ ఈజ్ కాల్డ్ ఇట్స్ యాంప్లిట్యూడ్. ఓకేనా? నెక్స్ట్, how are the wavelength and frequency of a sound wave related to its speed? ఈ వీటి మధ్య రిలేషన్ ఏంటి అంటే మనం చాలాసార్లు చూసాం, అది v ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. అదే వాటి మధ్య రిలేషన్. నెక్స్ట్, calculate the wavelength of a sound wave whose frequency is 220 Hz and speed is 440 meter per second in a given medium. వాడు ఏమేమి ఇచ్చాడో రాసుకోండి. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఎంత ఫ్రీక్వెన్సీ? 220 హెడ్జ్. 220 హెడ్జ్. ఓకే. నెక్స్ట్ స్పీడ్ ఇచ్చాడు 440 మీటర్ పర్ సెకండ్. మరి ఏం కావాలట వాడికి? వేవ్ లెంగ్త్. నీకు తెలుసు కదా, v ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు v బై n. అంతేనా? v అంటే 440 బై n అంటే 220. క్యాన్సిలేషన్ చేస్తే 2 మీటర్స్. లాంబ్డా వచ్చేసి 2 మీటర్స్. అది ఆన్సర్. నెక్స్ట్, ఏ పర్సన్ ఈజ్ లిజనింగ్ టు ఏ టోన్ ఆఫ్ 500 హెడ్జ్. వాడు ఫ్రీక్వెన్సీ ఇచ్చేసాడు కాబట్టి నేను రాసేస్తున్నాను ఫ్రీక్వెన్సీ. n ఈజ్ ఈక్వల్ టు 500 హెడ్జ్. సరే, బాగానే ఉంది. ఒక మనిషి ఏం చేస్తున్నాడంటే ఒక టోన్ వింటున్నాడు. దాని ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 500 హెడ్జ్. ఎంత దూరంలో కూర్చొని ఉన్నాడంటే 450 మీటర్స్ దూరంలో. వాట్ ఈస్ ది టైమ్ ఇంటర్వల్ బిట్వీన్ 2 సక్సెసివ్ కంప్రెషన్స్ ఫ్రమ్ ది సోర్స్? సక్సెసివ్ కంప్రెషన్స్ మధ్య టైం ఇంటర్వెల్ ని టైం పీరియడ్ అంటారు. టైం పీరియడ్ ఎంతో కనుక్కోమన్నాడు. టైం పీరియడ్ క్వశ్చన్ మార్క్. మీకు తెలుసు కదా, n ఈజ్ ఈక్వల్ టు 1/t అని నేను చెప్పాను. మరి t ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1/n, అంటే 1/500. 1/500 అంటే 500 తోటి 1ని డివైడ్ చేయండి. 0.002 సెకండ్స్. టైం పీరియడ్కి సెకండ్స్ యూనిట్. సరే, 0.002 ఎలా వచ్చింది అంటే చెప్పానుగా, 500తో 1ని బాహారం చేయండి. ఇలా మీకు తెలుసు కదా, 500 వేసుకొని ఇలా 1 వేసుకోండి. మీకు పోకపోతే 0.10 వస్తుంది, అయినా పోదు. ఇంకో 0 100 అవుతుంది, అయినా పోదు. ఇంకొక 0 1000 అవుతుంది, ఇప్పుడు పోతుంది. 500 2000 పోతే 0. ఈ చెవులో ఎంత వచ్చింది చూడు, 0.002 కదా. అంతే, టైం పీరియడ్ వచ్చేసింది సెకండ్స్ అని. సో ఇలా అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేసాం మనం. అండ్ ఫిజిక్స్ అంటే ప్రాబ్లమ్స్ చేయగలిగి ఉండాలి. ప్రాబ్లమ్స్ చేయాలి అంటే మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి, ఫార్ములా తెలిసి ఉండాలి. ఓకేనా? చిన్న చిన్న ఫార్ములాలన్నీ ఒక నోట్స్లో రాసుకొని గుర్తుపెట్టుకోండి. సో ఇంతవరకు చెప్పాను నేను ఈ క్లాస్లో. నెక్స్ట్ క్లాస్లో ఈ సౌండ్ ఇంటెన్సిటీ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకేనా? రైట్.